నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒక పర్యటన రాష్ట్రంలో అగ్గిరాజేసింది. ఒకే ఒక్క పర్యటన మాటల తూటాలు పేల్చుతోంది. అరెస్టులు, నిరసనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ టూర్పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఏమి సాధించారని తెలంగాణకు వచ్చారంటూ ప్రశ్నలు సంధించాయి. 2 ఏళ్లుగా అరాచక పాలన సాగుతోందని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. అయితే తమది ప్రజాపాలన అంటోంది కాంగ్రెస్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదంటోంది. వికారాబాద్లో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు వేడుకలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోన్న 6 గ్యారంటీలు, కులగణన సర్వే పురోగతిపై ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు దిక్సూచిగా ఉందన్నారు రాహుల్. పరిపాలనలో పారదర్శకత ఉండాలని నాయకులకు సూచించారు. ఇక అనంతగిరి హిల్స్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమన్నారు. దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర పోస్ట్ చేశారు. హలో రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏటీఎం అయిన తెలంగాణకు స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పారు. మీరిప్పుడు సీఎం దగ్గర 1000 కోట్లు వసూలు చేసుకోవడానికి వచ్చారా అంటూ సెటైర్లు సంధించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు సమీక్షించడంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి అని సూచించారు కేటీఆర్. రాహుల్ తెలంగాణ పర్యటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వస్తోంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, ఢిల్లీకి పంపాల్సిన వసూళ్ల మూటలపై చర్చించేందుకేనని ఆయన ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ బాధితులను పరామర్శించాలని రాహుల్ను కోరారు బండి సంజయ్. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చేయండి. నీ శిక్షణా శిబిరాలు పక్క పెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్ళకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే, రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు శిక్షణా శిబిరాల కోసం వచ్చేయండి. నీ శిక్షణ రాహుల్ రాష్ట్రానికి వచ్చిన వేళ తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీజీ 2 లాఖ్ నౌకరీ దో, తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి 2.5 ఏళ్లయింది. మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అంటూ కవిత నిలదీశారు. తమది ప్రజాపాలన, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందన్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పర్యటన సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగించింది. సోమవారం తెల్లవారుజాము నుంచే ఓయూ విద్యార్థులను, ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాయి. రైట్గా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గరేపల్లి సతీష్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే నమస్తే నమస్తే. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వచ్చారు, వెళ్ళారు. ఏంటి తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వచ్చారు?
6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇవాళకి 900 రోజులు దాటిపోయినా కూడా ఇవాల్టి వరకు దానిపైన ఒక సమీక్ష లేదు. వీటి గురించి కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా కొన్ని రోజుల పాటు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇటు హైడ్రా కావచ్చు, గాంధీ విగ్రహం పేరిట ఇళ్ల తొలగింపు కావచ్చు, భూముల బాధితులు కావచ్చు, ఈ గోడు కూడా ఎక్కడ పట్టకుండా చడీ చప్పుడు లేకుండా వెళ్ళిపోయారు. ఏంటి, ఎందుకు రాహుల్ గాంధీ వచ్చారు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా కేటీఆర్ అన్నారు, ఏఐసిసి ఏటీఎంకు స్వాగతం అన్నారు. అంటే నిజంగానే తెలంగాణ ఏఐసిసి ఏటీఎంకు మారిందా? అలాగే బీజేపీ నాయకులు విమర్శిస్తున్నట్టుగా ఇక్కడ కలెక్షన్ కోసము, వాటి సమీక్ష, కలెక్షన్లపై చర్చ కోసము ఆయన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రధానికి, రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే మా రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారో బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గారు దాంతో తట్టుకోలేకపోతుంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చేవారికి ఇక మా పని కల్లాస్ అనే ఫీలింగ్ లో వాళ్ళందరూ ఇవాళ వాళ్ళు ఎట్లా దీన్ని అడ్డుకోవాలి, ఆ రాహుల్ గాంధీ గారిని ఎట్లా బాధనం చేయాలని ఆలోచన తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టిన పార్టీ ఇది. దాదాపు 8 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో ఒక ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్యూర్ ఐడియాలజీ తోటి ముందుకు పోయిన పార్టీ. అంటే సెక్యులరిజం కానీ, లిబరలిజం కానీ, నేషనలిజం కానీ, అంటే డిఫరెంట్ ఒక డిఫరెంట్ సోషల్ జస్టిస్ ను కూడా ఇలా అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందుకు వచ్చింది. దానిలో భాగంగా సంఘటన సృజన అభియాన్ అనే ఒక కార్యక్రమం మరి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిలో భాగంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకంలో డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వ్యక్తుల్ని పంపించి ఏఐసిసి సెక్రటరీ స్థాయి అధికారుల్ని పంపించి ఇక్కడ మరి సెలక్షన్ చేయడం జరిగింది. మా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే మహేంద్రన్ గారు కూడా వచ్చారు. మరి అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడైతే ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ లోకి వచ్చి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి మాలంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోమంటం జరిగింది. అంటే ఎవరు పైరవేలకు, ఇక్కడ పలుకుబడులకు, పైసలకు సంబంధం లేకుండా ఎవరైతే టాలెంటెడ్, ఎవరైతే పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. నా పేరు కూడా ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పరిశీలనకు పోయింది. సో అంటే ఇట్లాంటి జరుగుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంఘటన సృజన అభియాన్ అనే కార్యక్రమం, ఈ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ దీన్ని గ్రామ స్థాయి లెవెల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం ప్రోగ్రామ్ లో భాగంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినవి ఇవన్నీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు. అక్కడ డీసీసీలకు శిక్షణా తరగతులు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా పార్టీ అంతర్గత వ్యవహారాలు. నేను అడిగింది తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఆయన మాట్లాడలేదు. జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన వెళ్ళి పరామర్శిద్దామన్నటువంటి ఆలోచన లేదు. ఇవన్నీ కాకుండా కేవలం అంటే రాహుల్ గాంధీ వస్తుంటే ప్రకంపనల సంగతి ఏమో కానీ ఖచ్చితంగా ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై ఏదో ఒక చర్చ అయితే ఉంటుంది అన్నటువంటిది అయితే అందరూ అనుకున్నారు. కానీ అవేవి కనబడలేదు. ఇప్పుడు మేడం మీరు వచ్చారు వెళ్ళారంటే ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారో చెప్పాలి కదా. అసలు కాన్సెప్ట్ ఏంది? రాహుల్ గాంధీ అది అందరికీ తెలిసిందే కదా, సంఘటన అందరికి తెలియాలి కదా. ఇప్పుడు మీరు వచ్చారు వెళ్ళారని హెడ్డింగ్ పెట్టారు, క్యాప్షన్ పెట్టారు డిబేట్ లో. ఎందుకు వచ్చారు? అనంతగిరి హిల్స్ లో, వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ లో ఈ నెల పోయిన నెల 21 నుంచి ఈ నెల 2వ తారీఖు 10 రోజుల పాటు డీసీసీ నియామకమైనటువంటి అధ్యక్షులకు శిక్షణ తరగతులు జరిగాయి. ఇవాళ ఏంటంటే పార్టీ దిశానిర్దేశం రాహుల్ గాంధీ గారిని మళ్ళీ నెక్స్ట్ ఎలా మళ్ళీ రాబోయే ఎన్నికలు ఎలా ప్రధానమంత్రి చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంతో జరిగింది. ఇక మీరు అన్నారు, ఇక కేటీఆర్ గారి ట్వీట్లు అనేది మనం ఎప్పటి నుంచి అనుకుంటూ వస్తున్నాం, కొత్త ఏమి కాదు. కేటీఆర్ గారు ఇంటికాడ కూర్చొని ట్వీట్ చేయడమే కదా ట్విట్టర్ లో, అది మనకు అందరూ తెలిసిందే. ఇవాళ తెలంగాణ ఏటీఎం ఎలా మారిందని మనం అనుకోవడానికి, ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఎంత శుద్ధితో ముందుకు పోతుందో మనందరం చాలా స్పష్టంగా చూసాం. మొన్న చూసాం మేడం, 2020 నుంచి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల అప్పులకు కిస్తీలు కడితే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సంవత్సరాల కాలంలో, అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 47,000 కోట్ల రూపాయల అసలు కిస్తీలకు కట్టడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకుని ఎంత డబ్బులు లూటీ అయ్యాయో మన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా ఎకరం కూడా నీటిపారుదల ఎక్కడ జరిగినట్టుగా ఎక్కడ మనకి ఎవిడెన్స్ లేదు. కానీ వాళ్ళ 47,000 కోట్ల రూపాయలు మరి వాళ్ళు చేసినటువంటి అప్పులకు మనం కట్టాల్సి వచ్చింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ జోడెట్లాగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దానిలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే 6 గ్యారెంటీలో ఒక్కొక్క 6 గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్కటి కూడా అమలు చేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా చేయమని ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మీరు ఇందాక బండి సంజయ్ గారు చూపించారు ఖమ్మంలో జరిగింది. మరి మాది ఖమ్మంలో జరిగిన వాటి చూసుకున్నట్టయితే అక్కడ ఎవరైతే కొంతమంది ప్రేరేపిత వ్యక్తులతోటి కొంతమంది కావాలని ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ లాగా చేశారు. నిన్ననే మరి మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో కూడా మీటింగ్ పెట్టేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి వాళ్ళకి నిజంగా కనుక అర్హత ఉంటే
ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మీరు మనం చూసుకున్నట్టయితే ఇల్లు కూరగొట్టినట్టు అనిపిస్తుంది తప్ప చాలా మంది కూడా అలా ఇల్లున్నాయి, ఇల్లున్న వాళ్ళు ఉన్నారా, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇల్లు కట్టుకుని ఉన్నారా, ఒక్కొక్కరి దగ్గర 40,000 నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 8 లక్షల రూపాయల దాకా వసూలు చేయడం జరిగింది. మరి ఖమ్మం జిల్లా నుండి వెలుగుమట్ల గ్రామంలో 147, 148, 149 సర్వే నంబర్లో దాదాపు 31 ఎకరాలు 7 గుంటల్లో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇక్కడ మా పరిస్థితి ఎట్లుందంటే ఒకటి అర్థం చేసుకోవాలి దయచేసి రాజనీతి ప్రధానికం, ఎవరు కూడా దీన్ని తప్పు అర్థం చేసుకోవద్దు. ఇవాళ మా ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్ కట్టాలంటే కలెక్టరేట్ ప్లేస్ లేని పరిస్థితి ఉంది. మరి అదే వెలుగుమట్ల కూతవేటి దూరం ఉన్నటువంటి కలెక్టరేట్ కూడా భూములు సేకరించి కట్టేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వం ఇవ్వాలి. యాక్చువల్ గా ప్రజల కోసమే ప్రభుత్వం ఉన్నది, పేద ప్రజల కోసం ఉంది, ప్రజలకు ఇల్లియాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఏమంటే ఒక ఉగ్రవాదులాగా, తీవ్రవాదులాగా కొంతమంది సోకాల్ పర్సన్స్ ఈ బీఆర్ఎస్ ప్రేరేపిత, బీజేపీ ప్రేరేపిత వ్యక్తులతోటి వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చిన వాళ్ళు తప్ప రియల్ గా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు. మేము వెరిఫై చేస్తున్నాం. మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా మీటింగ్ పెట్టి కలెక్టర్లు చెప్పారు, మేమందరూ వెరిఫై చేస్తున్నాం, ఎవరు అర్హతలు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ అది జరిగింది. దానికి సంబంధించి వదిలిపెట్టి దాన్ని రాజకీయం చేయడము, బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ గారికి వాళ్ళ సామాజిక ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఆయన ఉన్న పరంగా అధ్యక్షుడిగా బీకేసీ కిషన్ రెడ్డి గారిని పెట్టినప్పుడు మరి ఆయన గుర్తురావట్లేదు. కిషన్ రెడ్డి గారి తర్వాత మరి రామచంద్రరావు గారి అగ్రవర్ణాలు పెట్టినప్పుడు ఆయనకి సామాజిక న్యాయం గుర్తు రావట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం ఉందంటున్నారు, మరి వాళ్ళ పార్టీలో ఆయనకి అసలు ప్రజాస్వామ్యం లేదు కదా. మరి దాని గురించి ప్రశ్న ఇక్కడ, దానికి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ బండి సంజయ్ గారిని పీకేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఇవాళ బండి సంజయ్ గారు కాస్త తొండి సంజయ్ గారు లెక్క మాట్లాడుతుంది తప్ప వేరే ఏం లేదు. ఏదో విమర్శించాలి, దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో తప్ప ఏం లేదు. చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానిగా తెలియజేస్తున్నా. జూలై 15, 2023 నాడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో అదే పేదవాళ్ళ భూములు కూలగొట్టింది. ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మరి ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. ఇవాళ మేము ఇది కొత్తగా మొదలు పెట్టింది కాదు, ఇది చాలా స్పష్టం. ఆ రోజు ఏదైతే 15 జూలై 2023లో వాళ్ళు మొదలు పెడితే ఆ రోజు లేని రాజకీయాలు, ఆ రోజు లేని మరి ఆ రోజు వాళ్ళు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించేసి వారు ఇండ్లు ఇచ్చినట్టు అయిపోయేది కదా మేడం. వాస్తవంగా వాళ్ళకి పట్టాలు ఇస్తే అయిపోయేది కదా. ఆ రోజు మీరు దాన్ని తప్పు అని చెప్పేసి మీరు పోరాడారు కదా. పట్టాలు ఇవ్వాలన్నాం మేడం. మేము ఏమంటున్నాం, రోజా గారు పట్టాలు ఇవ్వాలంటున్నారు. మేము పట్టాలు ఇస్తాం చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, చాలా ప్రజోపయోగాలకు చాలా అవసరం ఉన్నటువంటి భూమి కాబట్టి ఎక్కడైతే ప్రజలకు ఐడెంటిఫై చేస్తాం కదా. ఇప్పుడు జనరల్ గా ఆలోచిద్దాం. నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, ఖాళీ కనపడే చోటల్లో మనం పోయి ప్లేస్ అయితే పోయి టెంట్లు వేసుకోలేము కదండి, గుడిసెలు వేసుకోలేము కదా. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా. అది కూడా ప్రేరేపితంగా డబ్బులు తీసుకొని కావాలని కొంతమంది 40,000 నుంచి దాదాపు 8 లక్షల రూపాయల వరకు మరి పేద ప్రజల దగ్గర ఎట్టో గట్ట కొల్లగొట్టి, ఎవరి స్థాయి మేరకు వాళ్ళు కొల్లగొట్టుకొని వాళ్ళందరితో గుడిసెలు ఇప్పించేసి మళ్ళీ వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకోవడం, వీళ్ళు బయటికి పంపించడం. మన ఖమ్మం జిల్లా అదే ట్రెండ్. మీకు తెలంగాణ విషయం అది కొత్త విషయం కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి తెలిసిన విషయం. ఖాళీ ప్లేస్ లో గుడిసెలు వేయటం, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, మళ్ళీ ఇంకో చోట ఖాళీ లేపడం. నా చిన్నప్పటి నుంచి ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చూస్తున్నది. ఇప్పుడు కూడా జరిగింది. అది ఏం అతీతం కాదు. మేమేమంటున్నాం, రియల్ గా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాము. ఇందరం ఇళ్ళకి అర్హతలు ఉంటే వాళ్ళకి ఇందరం ఇల్లు ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. నేను అడిగేది ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, మీరు విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణంగా రోజు వింటూనే ఉన్నాము. నేను అనేది రాహుల్ గాంధీ అగ్రనేత రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని ఆయన అడ్రస్ చేస్తే, అంటే ఆయన రేంజ్ కావా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ? రాహుల్ గాంధీ రేంజ్ కాదా? ఆయన అడ్రస్ చేయకూడదా? ఇప్పుడు రోజా గారు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్ని మీరు రిజాల్వ్ చేసుకుంటూ బీఆర్ఎస్ చేసినటువంటి 10 సంవత్సరాల కాలం ఏదైతే విధ్వంసాన్ని సృష్టించారో, ఏదైతే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారో అవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి స్కీములు ఎలా అమలు చేయాలో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఒక జోడెడ్ లాగా ముందుకు పోతూ ఎలా అమలు చేయాలో వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు తెలుసు కాబట్టి బహుశా దాని గురించి ప్రస్తావించి ఉండకపోవచ్చు. ఇవాళ రాజకీయాలు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏముంది మేడం మనం అనుకోవడానికి? ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు చూద్దాం, ఎక్కడికైనా చూద్దాం. ఉత్తర భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో డెవలప్ అయిందా మేడం? జనాభా నియంత్రణ చేయగలిగారా? పేదరికాన్ని తగ్గించగలిగారా? మరి అదేవిధంగా మోడీ గారు చెప్పినట్టుగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఏం వాళ్ళకి మీ ఊరి నుంచి మా ఊరి దూరము, మా ఊరి నుంచి మీ ఊరు అంతే దూరం. మీకు లేని ఏమో మమ్మల్ని అడుగుతున్నారు, విమర్శిస్తున్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాల కాలం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గారు? మేము కేవలం 2 సంవత్సరాల్లో 70,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎన్ని పట్టమని 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా. మనందరం తెలుసు కదా, మన జ్ఞాపకాలు జరిగింది కదా, ఏదో చిన్నప్పుడు జరిగింది కూడా కాదు కదా. మరి బీజేపీ 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు. పేదవాడు అకౌంట్ లో డబ్బులు పడతాయి అని బట్టి చెప్పారు. ఏం జరిగింది? పేదవాళ్ళు మొత్తం బ్యాంకులు మొత్తం దోసుకొని పెద్ద పెద్ద ఆదానీలకు, అమ్మాయిలకు కూడగొట్టి దోచిపెట్టింది తప్ప ఎక్కడా లేదు. ఇవాళ వాళ్ళు విమర్శించడం తప్ప వేరే ఏం లేదు. ఇవాళ
రాహుల్ గాంధీ గారు వస్తుంటే వాళ్ళకి ఇంకా మైలేజ్ పడిపోతుంది. ఒక్కొక్క ఎన్నికల్లో మైలేజ్ పడిపోయింది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు. ఇంకా పరోక్షంగా భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా ఎన్నికలు ఉన్నా కూడా ఎంపీటీ జెడ్పీస్ లో కూడా మాకు ఏముండదు శూన్యమైపోతున్న ఉద్దేశంతో వాళ్ళు విమర్శించడం తప్ప వేరే ఏం లేదు. రాహుల్ గాంధీ గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది, ఏం మాట్లాడాలో ఏం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. రైట్ ఓకే, ఏదైతే సతీష్ గారితో సందేశం మాట్లాడదాం. ఇవ్వాలో, ఎస్ మరి డీసీసీ నూతన ప్రెసిడెంట్ సందేశం ఇచ్చారు, దానికోసం వచ్చారు కాబట్టి అది ఇచ్చేళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, ఓకే. సతీష్ గారు, రాహుల్ రాకతో బీఆర్ఎస్లో బీజేపీలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. మీ ఆల్రెడీ ఇప్పటికే గ్రాఫ్ పడిపోతూ ఉంది రోజు రోజుకు. సో రాహుల్ రాకతో కాంగ్రెస్ ఇంకాస్త వాళ్ళ ప్రభంజనం పెరిగింది. సో దీంతో ఆటోమేటిక్గా మీరు డల్ అయిపోతున్నారు. దీనిలోనే మీరందరూ ఇష్టమైన రీతిగా అలవాటైనటువంటి ట్వీట్స్ పెడతా ఉన్నారు తప్ప ఇందులో పెద్దగా మనం చర్చించాల్సినటువంటి విషయం కాదని అంటున్నారు. అంతలేదండి, రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలియదు, ఇక్కడ ఉన్న ప్రాబ్లం తెలియదు. ఆయన వస్తే మనం ఎందుకు ఈ ప్రకంపనలు వస్తాయండి. రెండోది, పాకెట్ మనీ కోసం పట్నం వచ్చిండు రాహుల్ గాంధీ గారు. ఇలా పైసలు లేవో, బయట పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉంటున్నారో, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు, వాళ్ళు బతుకు తెరువు కోసం డబ్బులు కావాలంటే తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుండ్రు. కానీ ఇలా రాష్ట్రంలో ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. అరే ఇంత రాష్ట్రం అంతటా విలవిల్లాడుతూ ఉంది. ఇలా హైదరాబాద్లో గాంధీ పేరుతో ఇళ్ళని ధ్వంసం చేస్తూ ఉంటే, చిన్న ధ్వంసం చేస్తా అంటుంటే చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కళ్ళకు రక్తం వస్తుందండి. ఖమ్మంలో కూడా వాళ్ళంతా పాపం 2 రోజులు ఉన్న పిల్లల్ని రోడ్డు మీద వేసుకుని చీకట్లో ఉంటా ఉన్నారు. ఇటు కిరాయిలు ఉండే డబ్బులు అప్పులు తీసుకొచ్చి రేకులు వేసుకుంటే మీరు ఎట్లా, మీరు మీ ప్రభుత్వంలో కరెంట్ వేయలేదు, నీళ్ళు వేయలేదు, కానీ వెలుగుమట్ల బాధితుల ఆ పాపం ఏదైతే ఉందో అది మీదే అని అంటున్నారు. మీరు స్టార్ట్ చేసిందే, మీరు పట్టాలు ఇవ్వకుండా ఇవాళ ఇంత ఒక రోజా గారు, ఒకవేళ మేము చేసి ఉంటే మాకు దమ్ము ఉంది, మాకు ధైర్యం ఉంది, పేద ప్రజల పక్షాన కొట్లాడతాం కాబట్టి మేము బరాబర్ బాజాబ్తో పోయి వెలుగుమాటలో కూర్చున్నాం. మా కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడిండ్రు, పలకరించరు సందర్భం మనం చూస్తాం. మరి వీళ్ళకి ఎందుకు లేదంటే అదే ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి గారు కానీ, తుమ్మల గారు కానీ ఎందుకు వెళ్ళలేదండి? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారండి? రాళ్లతో కొడతారు వీళ్ళని, తరిమి కొడతారు. కాబట్టి ఈ రోజు కూడా వెళ్ళని పరిస్థితి. అదే మరి మీరు రాహుల్ గాంధీ గారిని తీసుకుని వెళ్ళకపోయారు, 1 గంట సేపు చెప్పేవాళ్ళు కదా. మీరు గతంలో రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ తీసుకొచ్చి వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇలా రాహుల్ గాంధీ హైదరాబాద్ ఎక్కడికో వికారాబాద్ అయితే ఇక్కడ ఓయూలో ఉన్న పిల్లల్ని పాప రాత్రి అరెస్టులు చేస్తారండి. ఇంత అధ్వానమా, ఇంత భయమా? యూత్ అంటే మీరు చెప్పిన మాటలు. కామారెడ్డి ఒక డిక్లరేషన్ ఉంటుంది, వరంగల్ డిక్లరేషన్లు. ఈ డిక్లరేషన్లు ఎందుకు పెట్టిరు, ఎందుకు అబద్ధం మాటలు పెట్టి వీళ్ళు పెట్టినారు శిక్షణా కేంద్రాలు అటండి వికారాబాద్ లా. ఏం శిక్షణ తరగతులు తెలుసా? వీళ్ళు శిక్షణ తరగతులు ఏంటంటే ఎట్లా ప్రజల్ని మోసం చేయాలా, అబద్ధాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, రైతాంగాన్ని ఎట్లా మోసం చేయాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా ఇస్తామని ఎట్లా మభ్య పెట్టాలా, నీళ్ళు ఎట్లా ఇవ్వకుండా కూడా ఇస్తామని చెప్పాలి, కాళేశ్వరం అబద్ధ ప్రచారం ఎట్లా చేయాలి, ఫార్మా ఈ కేసు ఎట్లా అబద్ధం ప్రచారం చేయాలి, ఏ కేటీఆర్ని లోపటేస్తామని ప్రచారం చేయాలి, ఎవరిని లోపటేస్తాం, ఎవరి మీద అక్రమాలని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఎట్లా మళ్ళీ మనం ప్రభుత్వంలోకి రావాలి, మన మనుగడ కొనసాగాలని చెప్పే శిక్షణ కేంద్రాలే తప్ప ఆ కాంగ్రెస్ పార్టీవి ప్రజల పక్షాన్నో, ప్రజాక్షేమం కోసమో, ప్రజల పథకాలు అందజేయడానికో చేస్తున్న శిక్షణ కేంద్రాలు కాదండి. వాళ్ళు ఎట్లా, ఇప్పుడు మీరు ఒక విషయం అండి, ఒక పాట ఉంటది, ఉన్నవాడే మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేనివాడి ఉన్న నీడ నేల కొరిగి పడుతూ ఉంటే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఇలా రేవంత్ రెడ్డి గారు 150 కోట్లతోని 200 కోట్లతోని పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాడు. ఆయన ఉండడానికి వాళ్ళ నివాసం కట్టుకుంటా ఉన్నాడు. కేవలం ఆయన ఇంటి చుట్టూ కట్టే ప్రహారీ గోడకే కొన్ని కోట్లు, ఒక గ్రామంలో సిసి రోడ్లు అయితే, వాటర్ ట్యాంక్ అవుతుంది, గుడి అవుతుంది, బడి అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. బట్టి విక్రమార్క గారు తన నివాసంలో ఇక్కడ ప్రజాభవన్ ఉండగా కూడా తన ఖమ్మంలో 5-6 కోట్లు పెట్టి పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు. ఇవాళ పాపం ఖమ్మం ప్రజలు కానీ, ఇక్కడ హైదరాబాద్ లో గాంధీ పేరుతో కానీ గుడిసెలన్నీ కొలుస్తా ఉన్నారు, ఆగం చేస్తా ఉన్నారు, పేద బడుగు బలహీన ప్రజలని బతకకుండా చిరిమేస్తా ఉన్నారు అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు అందరూ అడుగుతున్నారే. ఇదేనా మీరు గతంలో మాట్లాడింది కదా, కాంగ్రెస్ వాళ్ళు గడిల పాలన, రాజుల పాలన, దొరల పాలన అన్న ఏమైందండి? వీళ్ళు ఎవరు దొరపోకలు ఉన్నారు, ఎవరు ఎంత పెద్ద గోడలు కట్టుకుంటా ఉన్నారు, మీకు సొంతగా రోడ్లు వేసుకుంటా ఉన్నారు, అంత పెద్ద 154 కోట్లతో భవనాలు కట్టుకుంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాదా అని ఈ రోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఇదేనా మీ కాంగ్రెస్ పార్లమెంట్ మళ్ళీ ఏదో ప్రధానమంత్రిని చేస్తున్నాడు రాహుల్ గాంధీ. కానీ ఆయన ఇప్పటికే ఇంత లక్షలాది మంది పేద ప్రజలు ఉసురు దాక్కుంటున్నావేరా, మళ్ళీ తెలంగాణ ప్రజలు నీకు ఎట్లా ఓటేస్తా అంటున్నావు? ఎప్పుడు డబ్బు గుర్తుకొచ్చినా, ఎప్పుడు ఎక్కడ పక్కన ఎలక్షన్లు జరిగినా
ఎప్పుడు ఆర్థిక బలం కావాలన్నా మన తెలంగాణ రాష్ట్రం వైపు తొంగి చూస్తున్న రాహుల్ గాంధీ గారు తప్ప ఏ రోజన్నా పట్టించుకున్నాడా? పేద ప్రజలు రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చి యూరియా లేదంటే ఏ రోజన్నా ఒక రోజన్నా మాట్లాడిందా? యువతరం అంతా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న అశోక్ నగర్ లో నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, రోడ్ల మీద వస్తా ఉంటే పోలీసు వాళ్ళతో కొట్టి చంపుతా ఉన్నారు, పిల్లల్ని అరెస్టులు చేస్తా ఉన్నారు తప్ప ఏ రోజన్నా వాళ్ళ గురించి మాట్లాడిండ్రా? ఏ రోజన్నా పథకాల గురించి మాట్లాడిందా? ఆడబిడ్డకి ఇచ్చే బంగారం గురించి మాట్లాడిందా? కూటీల గురించి మాట్లాడిందా? వృద్ధులకు పెన్షన్లు ఇంకెప్పుడు వేస్తామని ఆకాశం వైపు చూస్తా ఉన్నారు, ఇంకెప్పుడు వేస్తావు నాయన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా మరి 4,000 పెన్షన్ వేస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిందా? ఇదే రాహుల్ గాంధీ గారు దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని మోసం చేసిన రాహుల్ గాంధీ గారు ఇలా అనేక పథకాలు కేసీఆర్ గారు అది చేస్తే మేము ఇది చేస్తాం అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ నేను ప్రధానమంత్రిని అయితే నేను తోకమంట ఇదే అంటే మీది ఇదేనా సంస్కృతి మీది? ప్రజల పక్షాన కొట్లాడాలా, ప్రజలకు పథకాలు అందజేయాలా, ప్రజల మెప్పు పొందాలా, మళ్ళీ ప్రజలు ప్రభుత్వంలోకి రండి ఎవరంటారు? ప్రజల మెప్పు పొందిన తర్వాత ఎందుకు మళ్ళీ మీ ప్రభుత్వం మీ చేతిలోకి వస్తుంది. కానీ రాహుల్ గాంధీ ఇట్లా దొంగ మాటలు చెప్పి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత లేదా సతీష్? ఉందా అండి? మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఏ ప్రైమ్ మినిస్టర్ అంటాడు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిరండి. సరే ఆయనకి ఏ ఇతర కారణాలు శిబిరాలకు వచ్చిండు, ఏ శిబిరాలకు వచ్చిండు మాకు తెలియదు, కానీ వచ్చినప్పుడు మరి పేద ప్రజలు మరి మీ గాంధీ పేరుతోనే విధ్వంసం చేస్తా ఉంటాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పి ఎందుకో ఇక్కడికి పోలేదు? ఎందుకంటే మీ గాంధీ పేరుతోనే భూములన్నీ లాక్కుంటున్నారు, హైడ్రా పేరుతో కొంపలన్నీ గురుస్తా ఉన్నారు. ఖమ్మంలో చిన్న బతుకులు పేదవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విలువలేదు, కరెంట్ లేవు, నీళ్ళు లేవు, ఇబ్బంది పాలవుతారు. మరి ఎందుకు పోయి పరామర్శిస్తలేరంటే ఎందుకంటే రైతాంగం నేతన్నలు ఇలా నేతన్నలకు పని లేక అదే నేతన్నలు తాడుతూ ఉరేసుకొని చచ్చిపోతాను, ఎందుకు పరామర్శిస్తలేరండి? పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది, అప్పుల పాలైపోతుంది. ఎందుకండి స్పందిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? ఇదే దళిత సమాజం దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ గారు ఎక్కడికి పోయారండి? ఎందుకు స్పందిస్తలేరండి వీళ్ళు? వీళ్ళ గాంధీ పేరుతో లేకపోతే ఇంకో పేరుతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పదవులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పదవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ రోజు పేద ప్రజల గురించి మాట్లాడిన సందర్భం ఒకటి చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా ఈ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని రాష్ట్ర ఖ్యాతిని పెంచే దిశగానో లేకపోతే ఇంకో దిశగానో ఏ రోజైనా బయట వేరే దేశం వేరే రాష్ట్రాల నుంచో లేకపోతే కేంద్రంతో కొట్లాడో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 8 మంది ఎంపీలో ఎన్నడన్నా రూపాయి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా రాహుల్ గాంధీ గారు? కేవలం వాళ్ళు కూటగాడుకుంటారు, పైసలు సంపాది. ఇప్పుడు ఒక విషయం అంటే ఒక లాస్ట్ విషయం చెప్తా ఉన్నాను. బట్టి విక్రమార్క గారు పొద్దున లేచి వాళ్ళ కొడుకు వివాహం మరి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో వివాహం ఉందని కేంద్ర మంత్రుల చుట్టూ లేకపోతే రాష్ట్రంలో ఉన్న పక్క రాష్ట్రాల మంత్రుల చుట్టూ వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతురే. ఖమ్మం ప్రజల్ని పరామర్శించడానికి సమయం దొరకలేండి. ఒక 2 నిమిషాలు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో ఏ మంత్రి పోయి కూడా అక్కడ పరామర్శించే పరిస్థితి లేండి. వాళ్ళకైనా గూడు చూపించే ప్రయత్నం చేయండి. కనీసం నీళ్ళు ఇచ్చుడో ఇంత నిత్యావసర సరుకులు ఇచ్చుడో ఏదో ఒక విధంగా సాయం చేసే పరిస్థితులు ఎందుకు లేరు అని అంటా ఉన్నాం. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు. అది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హెలికాప్టర్ల పరుగులు తీసారు. ఖమ్మం మోడీ సాబ్ బడాబాయ్ చోటాబాయ్ కూడా తిరిగిరే, ₹1 కూడా తీసుకురాలని పరిస్థితి ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ప్రజల్ని ఓట్లాడుతూ ఉన్నారు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయితే అంటున్నారో మాకు అర్థం కావట్లేదు. రైట్ సతీష్. ఓట్లు అడుగుతున్నారు, ఓట్లేం అడగట్లేదు ఎప్పుడు. రైట్ వెంకటరెడ్డి గారితో ఉందనే లేకపోతే ఇంకో ఎలక్షన్ ఉందనే ప్రయత్నంలో భాగంగా పైసల కోసం వచ్చినని ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదండి, ఉన్నారు మనకు 100 వేసి ఇవ్వాలి 1000 కోట్లని ఎప్పుడు ఇస్తున్నారు? మీరు ఎంత ఇచ్చారు చెప్పండి రేవంత్ రెడ్డి గారికి? మీరు ఎంత ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఎంత ఇవ్వబోతున్నారు ఇప్పుడు? అంటే టార్గెట్ 1000 కోట్లు కదా, కార్యకర్తలు అందరూ కలిసి 1000 కోట్లు వేసి మంచిది కాదు. ఇప్పుడు అందుకే శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత మీ వాటా ఎంత ఇచ్చారండి? శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఇప్పుడు మీరు కేటీఆర్ గారికి మీరు ఎంత వాటా ఇచ్చారో చెప్పండి. మా కేటీఆర్ గారు అనలేదు కదా, మా కేటీఆర్ గారు అనలేదండి. మా కేటీఆర్ గారు ఒకటే అంటారు తెలుసా, మీలాగా ఒక్క విషయం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క విషయం, మీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? తలో 1000 2000 అందరం కలిపి 1000 కోట్లు మనం రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలన్నారు. మా కేటీఆర్ గారు ఏమంటారంటే తలో 1000 2000 అందరం కలిసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను కాపాడుకుందాం, వాళ్ళకు గుడిసెలు కట్టిద్దాం, రైతాంగాన్ని కాపాడదాం, నేతలను కాపాడదాం, విద్యార్థులు కాపాడదాం, నిరుద్యోగులు కాపాడదాం అంటారు తప్ప మీలాగా దాచుకుందాం అని అన్నారు కేటీఆర్. అలాగే అనండి. కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలా ₹1,00,00,000 రూపాయలు దోచుకున్నారు, రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారని ఇవాళ సగటు తెలంగాణ ఏంటని అడిగినా కూడా అర్థమవుతుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఇవాళ మీరు విమర్శించిన తప్పే ఉందా అండి? వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. రోజా గారు ఒక్కసారి చూడండి. మీరు చేసిన విధ్వంసం మా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లో మీరు చేసిన విధ్వంసాన్ని మీరు బీజేపీ నాయకులు
వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రాహుల్ వస్తోంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఢిల్లీకి పంపాల్సినటువంటి వసూళ్ల మూటలపై చర్చ కోసం అని చెప్పేసి మీ నాయకులు అందరూ విమర్శిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి పరామర్శించండి అని చెప్పేసి అంటున్నారు. అయితే మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యం నడిపిస్తోంది, అరాచక పాలన నడుస్తోంది అని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉంటే, అసలు బుల్డోజర్ పాలన చూడాలి అని అంటే యూపీ ఎంపీ వెళ్ళాలి. అక్కడ బుల్డోజర్ పాలన నడుస్తోంది, అదన్నీ మర్చిపోయి తెలంగాణని కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉన్నారు. దేశ రైతుల సమస్యలను పట్టించుకోకుండా ట్రంప్తో చట్టాలు డీల్స్ చేసుకొని వచ్చినటువంటి మోదీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఒకటి మేడం, ఇప్పుడు సరే కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య. తెలంగాణలో రావడము పోవడము రెండు జరిగిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. వాయిస్ వస్తుందా మేడం? వస్తుంది. ఇప్పుడు సరే వాళ్ళ ప్రెసిడెంట్ రావడము, శిక్షణ తరగతిలో పాల్గొనడం, ఇదంతా బాగానే ఉంది అంతవరకు. ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారి కాలి గెజ్జగట్టుకుని కామారెడ్డి, వరంగల్, ఎక్కడెక్కడో కరీంనగర్, ఎక్కడెక్కడో తిరిగి పథకాల యొక్క ఏం చేస్తే మేము వస్తే ఏ పథకాలను అమలు చేస్తాము అనేటువంటిది రోజుల లెక్కింపుతో సహా లెక్కలు చేసి ప్రతి వాళ్ళ మెడలో వేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. సరే ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు మరి ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఒక సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సమీక్ష చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ పార్టీ, ఆ రాష్ట్రం పార్టీ, అదే 10 సర్పంచ్ కూడా గెలిచినటువంటి పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళకి వీళ్ళకి ఈ డబ్బులకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ చందాలు కానీ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితుల పని వల్ల జరిగినటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిందని మనం భావించడం లేదు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినట్లేదు ఆయన మాట్లాడాల్సినటువంటిది. మాకున్న సమాచారం మేరకు ఏంటంటే గతంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశం, మంత్రుల సమావేశం, దాంట్లో నిర్ణయించిన ప్రకారంగా మంత్రులకు ఎన్నికలు, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి చాలా ప్రాంతాల్లో అడ్రస్ లేదు. ఇప్పుడు బెంగాల్లో వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, తమిళనాడులో వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, అస్సాంలో ఎక్కడుంటారో తెలియదు. కాకపోతే ఏంటంటే పార్టీలకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి చందాలు వసూలు చేసేటువంటి దాంట్లో మంత్రుల మధ్య అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి. గతంలో మీరు చూసినారు, ఈ మంత్రి తింటున్నాడు, ఆ మంత్రి తింటున్నాడు, ఈ మంత్రి మీద వేసినటువంటి ఆరోపణలు అవన్నీ కొంత తగ్గించి మళ్ళీ వాళ్ళ మాట్లాడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో మంత్రులు లేకుండా మాట్లాడి ఎట్లా వసూలు చేయాలి, ఏం చేయాలనే దాని మీద ఒక సమీక్ష చేసి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఆయన వచ్చినట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది తప్ప నిజంగా జరిగినటువంటి ఎన్నికలకు ముందు జరిగించినటువంటి హామీల గురించి మాట్లాడితే బాగుండేది. ఏమైంది? 2500 మహిళలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు, 70,000 ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటిది తప్ప వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది లేదు, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది లేదు, చెప్పింది లేదు, చేసింది లేదు, ఏది జరగనటువంటి పరిస్థితి. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినారు, పేదల యొక్క బ్రతుకుల మీద చిందర వందరగా దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, చంపేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఖమ్మంలో మనకు చూడడం జరిగినటువంటిది చాలా హీనమైనటువంటి చర్య. ఇవాళ ఎందుకు వెళ్ళలేదు? మరి 3 మంత్రులు అక్కడ ఉన్నారు, పెద్ద మంత్రులు ఉన్నారు కదా. ఖమ్మం మొత్తం మంత్రులు అంతా కాంగ్రెస్లో 1/3 మొత్తం ఖమ్మంకే పోయింది కదా. సరే గెలిచింది 9 సీట్లు అక్కడ, మరి ఎందుకు జరిగింది అక్కడ? కాబట్టి మా రామచంద్రరావు గారు వెళ్ళడం జరిగినటువంటిది, ఛాలెంజ్ చేయడం జరిగినటువంటిది. హైదరాబాద్ చుట్టూ మీరు నిన్న చూసినారు శ్రీధర్ బాబు గారు, వాళ్ళు మాట్లాడేదానికి ఒక అర్థం పడతాయి లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో మీకు తెలుసు కదా, ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి 2 ఎకరాల పొలం ఇచ్చి అక్కడికి పోయి మంత్రి గారు మాట్లాడితే సిగ్గు అనిపించింది నాకు. మాకు తెలియదు, దీని మీద పొరపాటు, ఇది దీనికి ఉంటుంది ల్యాండ్, కాకపోతే మాకు అధికారులు మమ్మల్ని మిస్లీడ్ చేసినారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకున్న సమాచారం వేరే ఊరికే మాట్లాడలేదు. ఎక్కడ భూమికి లభిస్తే భూమి కేంద్రంగా ఇలా రేవంత్ రెడ్డి గారు డబ్బులు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగినటువంటిది. భూమే అన్నిటికీ సర్వము అనేటువంటి పద్ధతిలో తీసుకెళ్తున్నాను. మొత్తం హౌసింగ్ బోర్డుకు సంబంధించి గత అనేక ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డుకి ఇచ్చినటువంటి భూములన్నీ సుమారు 800 ఎకరాలను అమ్ముకుంటున్నారు, వరుస పెట్టి అమ్ముకుంటున్నారు. 250 నేను చూపిస్తానండి, ఎయిర్పోర్ట్ దగ్గర రావిర్యాల హౌసింగ్ బోర్డులో ఎన్ని అమ్మినారో చెప్పండి, ఎన్ని అమ్ముతున్నారు, ఎన్ని రకరకాలుగా. కుక్కడిపల్లిలో ఏం అఫీషియలే కాదు, భూమి అనేటువంటిది ఎందుకుంటుందండి అమ్మడం అంటే? భూమి హౌసింగ్ బోర్డు వినండి, హౌసింగ్ బోర్డు భూములు సామాజిక వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు, మధ్యతరగతి ఆదాయాలకు హౌసింగ్ బోర్డు కాన్సెప్ట్ అంటే అది. కుక్కడపల్లిలో కానీ ఎక్కడ కానీ సంతోష్ నగర్ కానీ సైదాబాద్లో కానీ విజయనగర కాలనీలో కానీ వచ్చేటువంటిది ఏంటంటే అమ్ముకోవడానికి కానండి, హైయెస్ట్ రేట్ అంట. అంటే మీరు ఏం చెప్తున్నారు? మధ్యతరగతి మొత్తము నివాసయోగ్యమైనటువంటి రియల్ ఎస్టేట్ను ప్రైవేటు వ్యక్తులకు వదిలేసి ప్రైవేట్ వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకుంటా వాటికి అనేక అడ్డంకులు సృష్టించి పర్మిషన్స్ ఇవ్వకుండా డబ్బులు ఇస్తే పర్మిషన్ ఇచ్చేటువంటి పద్ధతి రూపాయలు మీ నాటకాలు నడుస్తున్నటువంటి పరిస్థితి.
మరి ఎక్కడ పోయిందండి? పేదలకు ఎక్కడ కడుతున్నాండి? పేదల గురించినటువంటి అందరూ డబ్బున్న వాళ్ళే ఉన్నారా? మీరు ఎందుకు కట్టిస్తారు? గత ప్రభుత్వాలు ఎందుకు చేసినాయి ఆ పని? కాబట్టి నేనేమంటున్నా అంటే భూమి కేంద్రంగా మాయాజాలాన్ని సృష్టిస్తాను. నేను కూడా తుక్కు కూడా వెళ్ళాను, అడిగాను అక్కడ ఏమయ్యా అంటే రియల్ ఎస్టేట్ ఏమి చేస్తారు. మరి ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడ 4th సిటీ పోతుంది, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మెట్రో పోతుంది, ఎవరు నమ్ముతలేడు సార్ అనేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏ ముఖ్యమంత్రి కూడా గత 70 సంవత్సరాల లోపల రియల్ ఎస్టేట్ కేంద్రంగా పరిపాలన సాగలేదు. ఈ తెలంగాణలో ఇది సాగుతుంది, దేశంలో ఎక్కడ కూడా లేదు. మీరు బీహార్ గురించి, డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి, మన దీని గురించి మాట్లాడుతున్నారు, ఉత్తరప్రదేశ్ గురించి. ఉత్తరప్రదేశ్కి అప్పులు లేవు, అప్పులు వేసి చచ్చిపోతున్నారు ఎంప్లాయీస్. ఇలా మేము ధర్నా పెట్టాం భారతీయ జనతా పార్టీ, చచ్చిపోతున్నటువంటి ఉద్యోగస్తుల తరఫున మేము వాళ్ళ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారని మాట్లాడుతున్నది. కాబట్టి మీరు చేస్తున్నటువంటిది ఏంటి? నిన్న కూడా 700 కోట్లని మన చెప్పినాడు పెన్షన్స్, ఎవ్రీ మంత్ 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి దాంట్లో 350 కోట్లు ఇచ్చి 350 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చినారు. కాంట్రాక్టర్లకు ఇస్తే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్ల పైన వీళ్ళు ఎమ్మెల్యేలు చేస్తారు, రాజకీయ నాయకులు కాంగ్రెస్ నాయకులు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక అవినీతి కేంద్రంగా ఇలా తెలంగాణను ఒక మోడల్గా చేస్తున్నారు. దాంట్లో రాహుల్ గాంధీ గారు వచ్చినారు. ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశం మొత్తం తిరుగుతున్నాడు. ఇవాళ ఏం జరిగిందో రివ్యూ ఎందుకు చేయలేదు? మేము ఇవి చేసాము, ఇవి చేయలేదు అని ఎందుకు చెప్పలేకపోయినాడు? అప్పుడు ఎందుకు చెప్పినాడు ఇవన్నీ వచ్చి? అప్పుడు ఎందుకు అశోక్ చౌరస్తాకి వెళ్ళి ఉద్యోగాల గురించి మాట్లాడాడు? ఇవాళ ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి వల్ల ఈ ప్రభుత్వం అనేటువంటిది ఒక అవినీతి కేంద్రంగా, తన భూ కేంద్రంగా ఏం జరిగిందో చెప్పాలండి. భూభారత్లో ఏం జరిగిందో చెప్పమనండి. గత ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తున్నారు కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న భూములు ఏందో, ఎవరి దగ్గర భూములు చెప్పమనండి. నేనేమంటున్నా అంటే రాజకీయాల కోసము అనేక హామీలు ఇవ్వడం జరిగింది, వాటిని అమలుపరిచే పరిస్థితి లేదు. నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడం జరిగింది. ఉద్యోగస్తులకు 5 వాయిదాల కరుబత్యం, ఒక్క కరుబత్యం ఇస్తే 30 వాయిదాలు చెల్లించిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క పరపతి ఏంటని ఆలోచిస్తున్నారు. కరుబత్యం అంటే 1000 రూపాయలు పెడుతుంది మేడం, అంటే మామూలు ఉద్యోగస్తులకి నెలకి. దాన్ని ఏం చేస్తున్నారు? 1000 ఏరియర్స్ను, ఆ బకాయిలను 30 నెలలుగా, 30 నెలలు అంటే ఇది టర్మ్ అయిపోతుంది. 30 నెలలు అంటే రేవంత్ రెడ్డి గారు టర్మ్ అయిపోతుంది. ఇంకా 5 అయితే ఇంకొక 2-3 ఎన్నికలు జరగాల. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం అనేటువంటిది చెప్పిన దానికి చేసేదానికి అర్థం పర్థం లేకుండా వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్ల కూల్చివేతను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది కదా. సో మరి మీరైతే గుజరాత్లో, అహ్మదాబాద్లో సబర్మతి, యమున, గంగా ఇవన్నీ కూడా చక్కగా సుందరీకరణ పేరుతో అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? ఇక్కడ తెలంగాణ మూసీ సుందరీకరణ అవ్వద్దా? ఇప్పుడు ఒకటి మేడం, గుజరాత్లో వాళ్ళ పార్టీ బతికిందో బతికిలేదో నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ బతికుంటే అవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజల పక్షాన మీరు కూడా ఉద్యమం చేయాల్సింది. ఇక్కడ తెలంగాణ లేదుగా పరిస్థితి వల్ల. తెలంగాణలో పేదల యొక్క పక్షాన భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. ప్రజలు దాన్ని ప్రతిపక్షం అడిగితే తప్ప మీకు పేదల సమస్యలు పట్టవు. ప్రతిపక్షం వచ్చి గోలు పెడితే మీరు వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు అదే అంటున్నారు కదా, పరిస్థితులు లేలే, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్న ప్రజలు మద్దతు ఇచ్చి ఉంటారు. ఆ చర్చను ఇప్పుడు ఒక సెంటెన్స్ లో ఏం జరిగింది, మీరు వాళ్ళు ఎంతసేపు ఏమంటారుతున్నారు, మీరు చేసింది ఏంది అని అంటున్నారు. ఇంతకుముందు చెప్తున్నారు ఖమ్మం గురించి వచ్చినప్పుడు, అప్పుడు మీరు చేసినారు, అప్పుడు మీరు 3 మంటలు చేసినా మేము ఇలా 5 మంటలు చేస్తామంటున్నారు. అదే అనేది కావాల్సినటువంటి సబర్మతికి సంబంధించినటువంటి అంశాల గురించి చరిత్ర మనం ఇప్పుడు ఆఫ్ ద రికార్డులో మనకు ఉండేటువంటి సమాచారం కూడా ఉండదు. దాని మీద మనం ఇవాళ ఏదో నోటికి మాట్లాడితే దాని మీద సమాధానం కూడా కాదు. జరిగితే ఏం జరిగింది, అక్కడ వాళ్ళకి ఏ రకంగా పునరావాసం కలిగించినారు, ఎంతమంది ఎఫెక్ట్ అయినారు, వచ్చిన ప్రాబ్లం ఏంది, అక్కడ ఉండే పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంది అనేటువంటిది రెండింటి కంపారిజన్ చేసినప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మీకు చేతనైతే బతుకుంటే సబర్మతి ఆశ్రమం ఇల్లు కోల్పోయిన నిరాశ చేయడానికి అక్కడ పునరావాసం కల్పించారు. కల్పించకపోతే ప్రజలు అవునండి, అదే ఈ మాట మీరు చెప్పింటే డేటా ఉందా? వినండి, గుజరాత్ లో అధికారం పోయి ఎన్నాళ్ళైంది, ఈ మాట చెప్పింటారు కదా అక్కడ. మీరు ఎన్నికలప్పుడు చెప్పింటారు కదా, ప్రజా వ్యతిరేక విధానాలను చేస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి ఓడించండి అని చెప్తే మీకు మీ వైపు ప్రజలు రాలేదు కదా, ఎందుకు రాలేదు అదే ఆలోచించండి. నేను నిజంగానే అనుకుందాము భారతీయ జనతా పార్టీ మోసం చేసింది, అన్యాయం చేసింది, అక్కడ ఉండే పేదలకు సబర్మతి విషయంలో అనుకున్నప్పుడు మీద పెద్ద రాజకీయ పార్టీ కదా, అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చింది కదా. మరి ఎందుకు చెప్తే మీకు ఓటే లేదు, మిమ్మల్ని నమ్మలేదు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి. మున్సిపాలిటీల గురించి మీకు తప్పుడు సమాచారం, మున్సిపాలిటీలు విన ఒక్క నిమిషం చెప్తాను. మున్సిపాలిటీలో మీకు వచ్చింది ఏంది వినండి, మున్సిపాలిటీలో మీకు వచ్చింది ఏంది, 116 సీట్లలో 64 సీట్లు వచ్చినాయని చెప్తలేను, నేను ఉన్న విషయం చెప్తున్నా. మీకు మీ కాంగ్రెస్ అర్థం కాదు. నేను ఒక విషయం చెప్తాను, రోజా గారు నన్ను చెప్పలేదు ఒక సెంటెన్స్. నిన్న కూడా ఒక పొద్దున ఒక టీవీలో చెప్పొచ్చింది, నేను ఆ యాంకర్ ఇట్లాగా మాట్లాడితే 116 సీట్లలో నేను మిగతా 7 వదిలేయండి,
అందులో కూడా 2 మాకు వచ్చినాయి. టెక్నికల్ గా దాంట్లో ఒకటే కొంచెం మీకు పోయి వచ్చింది, వచ్చినాయి. ఒకటే కార్పొరేషన్ 2 సుమారుగా ఒక్కదాంతో మనిషిని ఇస్తుంది Right, okay. మీరు ఉండదు కదా, ఎన్నోసార్లు నే- లెక్క, నే- ఒకటే. వినండి, మీకు చెప్తా, మీకు ఇలా చెప్తా. కాంగ్రెస్ రెండు వాళ్ళు చెప్పారు. చెప్పినట్టు ఎట్లండి? లే, మరి లే, దాని రికార్డ్ అనేది వినండి. కూడా కాంగ్రెస్ 116 మున్సిపాలిటీల రోజా గారు 64 సీట్లు మాత్రమే తెలుగుదేశం కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవం. మేము గెలవకపోవచ్చు. తెలుగుదేశం 64 తెలుగు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ 64 సీట్లు ప్రజలు ఇచ్చిన తీర్పు 64. మిగతావన్నీ కూడా కలగాపులగం. కలగాపులగం అంటే ఏంది? ఇక్కడ ఏ పార్టీకి 50 సీట్లలో 50 మున్సిపాలిటీలలో ప్రజలు ఏకపక్షంగా ఏ పార్టీని సమర్థించలేదు. అది తీర్పు. అది లేకుండా మీరు దొంగ లెక్కలు పెట్టి ఎక్స్ అఫీషియో డబ్బులు ఇచ్చి కొని Okay, right, బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి 92 సీట్లు గెలిచి మేము గెలిచినట్టు ఏం గెలిచారో చెప్పండి. ఇప్పుడు 64 సీట్ల కంటే ఎవరైనా గెలిచారు? తెలుగుదేశం బీజేపీ వాళ్ళకి మీరు 12 నేషనల్ సీట్లు లెవెల్ లోనే మీరు అధికారంలోకి వచ్చి అందరూ అరే కొట్టుకుంటూ మేము- వచ్చారు కదా. మేము- దానికి ఏం Right అండి, సంబంధం? right, ఎవరితో right, పెత్తనం okay. వచ్చినది కాదు. ఎవరితో పెత్తనం వచ్చినది కాదు. 64 సీట్లలో తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు, మీకు వచ్చినది 50-55 సీట్లు. Right. గెలిచినామని చెప్తారండి. ఏం గెలిచిరండి మీరు? ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు కానీ అది అయిపోయింది కదా. ఎందుకు? ఇప్పుడు రాహుల్ గాంధీ యా అట్లా అర్థమైతే లేదు. కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతే లేదు. 92 సీట్లు గెలిచారండి. ఏదో ఏకపక్షంగా 92 సీట్లు గెలిచారా? Right, right, right. చేసినప్పుడు ఏకపక్షంగా వచ్చినాయి. ఓకే వెంకటరెడ్డి గారు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది అని వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కేవలం ఇళ్లు కూలగొట్టడము, భూములను అమ్మేయడము, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా, ఇవే రేవంత్ పరిపాలన అంటున్నారు. అండ్ రాహుల్ గాంధీ వస్తుంటే మీరే అంటారు కదా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది అనేటువంటి కాంగ్రెస్ మరి ఎందుకు ముందస్తుగా భయపడ్డారా? ఓయూ స్టూడెంట్స్ను, ప్రజా సంఘాల నాయకులను తెల్లవారుజాము నుంచి అరెస్టులు చేసి ఎందుకు వాళ్ళని జైళ్ళలో పెట్టారు? నేను చాలా స్పష్టంగా, రోజా గారు చాలా స్పష్టంగా ప్రజలకి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి మొన్న మున్సిపాలిటీల్లో ఇంత కర్రుగాల్చి వాద పెట్టినా కూడా ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ప్రజలు అనుక్షణం వాళ్ళకి అన్ని చెప్తూనే ఉన్నారు, వీళ్ళు ఇంకా గ్రహించట్లేదు. మీరు ఒకటి గమనించండి, ప్రజలకు ఎంత క్లియర్ గా ఒక ఎలక్షన్ టు ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల తర్వాత, సర్పంచ్ ఎన్నికల తర్వాత, మొన్నటువంటి మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రతి చోట కూడా కర్రుగాల్చి వాద పెడుతున్నారు ప్రజలు. వీళ్ళు చెప్పే ఉపన్యాసాలు, ఊగదమ్ముడు ఉపన్యాసాలు, ప్రాసలు, ఎదుల కోసం మాట్లాడే మాటలు, కేటీఆర్ గారి ట్వీట్లు, వీళ్ళందరి ట్వీట్లు అందరూ తెలిసిన ఇలా కొత్తగా ఏం లేదు. ఇవాళ వీళ్ళు కావాలంటే బుల్డోజర్, అసలు బుల్డోజర్ వాడు ఎక్కడి నుంచి మొదలైంది? ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ చేసిందే కదా. ఇది రాజకీయ ప్రజానీకానికి అందరూ తెలుసు. ఇలా కొత్తగా వచ్చింది కాదు కదండి ఆయన చెప్పడం. మీరేమో సబర్మతి ఆశ్రమాన్ని గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ దాన్ని అక్కడ కట్టుకుంటారు. మన తెలంగాణలో మాత్రం మూసీ రివరైజేషన్ మాత్రం మనకొద్దు అంటే మనం ఏం బాగుపడొద్దు. మీ ఆలోచన చూడండి, ఇక్కడ మనం బాగుపడాల్సింది కానీ వాళ్ళు మాత్రం బాగుపడాలి. ఇది ఒక్కసారి చూడండి రోజా గారు. మేమే గెలుస్తున్నాం కదా. మీరు ఎంత వినండి ఒక్కసారి, వినండి రెడ్డి గారు. బుల్డోజర్ అని మీరు ఎంత అరిచినా కూడా అబద్ధాలు చెప్పినా గెలిచేది మేమే కదా అక్కడ. రైట్ వెంకట రోజా గారు, యా. వీళ్ళు ప్రజలకు చాలా మంది తెలియదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. 15 జూలై 2020 నాడు మా ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో బుల్డోజర్ తోటి ఇళ్లను గోలగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానికంగా గమనించాలి. ఆ రోజు చేసినటువంటి మొదటి తప్పిదం అది. రెండో తప్పిదం ఏంటంటే వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి కదా. వాళ్ళకి అరువులు ఎవరో ఇండ్లు ఇస్తే ఇవ్వాలి. ఈ పరిస్థితి వచ్చేదా? మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టుకొని కేటీఆర్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, రామచంద్రరావు గారు నన్ను వచ్చారు ఖమ్మం అంటే వీళ్ళందరూ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు చేసే వాళ్ళైతే ఆ విధంగా జరగదు కదా. ప్రజలకు చేసే వాళ్ళైతే వాళ్ళంతా ఆలోచించి వెంటనే వాళ్ళు ఎవరైతే ఇల్లు కోల్పోయారో నిరాశలను గుర్తించి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో అందరినీ కూర్చోబెట్టి ఎవరైతే అర్హులు అప్లికేషన్ పెట్టుకోండి, ఇందులో మీకు ఖచ్చితంగా ఇస్తాం అర్హతలు ఉన్న వాళ్ళకి అని చెప్పాడు. చాలా స్పష్టంగా నిన్న కరెక్ట్ జరిగిందే చెప్తున్నాడు. మరి వీళ్ళెందుకు చేయలేదు? ఇదంతా గోడు జరిగినాక ఓటమి వెళ్ళిపోతున్నా కూడా వీళ్ళు ఇంకా అంగీకరించట్లేదు. ఇలా క్రియాశీల ప్రతిపక్ష పాత్ర పోషించండి అంటే కూడా ఏటీఎం లాగా తయారైంది తెలంగాణ. నిజంగా ఒకటి ఆలోచించండి దయచేసి రాజకీయ ప్రధానికం. రాహుల్ గాంధీ గారి కుటుంబం కానీ, గాంధీ గారి కుటుంబం కానీ నిజంగా ఏటీఎం లాగా ఆలోచించారంటే ఇలా ఒక బీఆర్ఎస్ అచ్చంగా తిప్పమ్మ పట్టమని 10 ఏళ్ళు పరిపాలించలేదు. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు తల 1,00,000 కోట్లు సంపాదించారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రియాంక గాంధీ గారి ఆర్థిక పరిస్థితి ఏంది, సోనియా గాంధీ గారి ఆర్థిక పరిస్థితిలో దయచేసి రాజకీయ సో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేదని తెలంగాణ నుంచి 1000 కోట్లు అందరూ చందాలు వేసుకొని పంపుదామన్నారా రేవంత్? తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర అధికారికంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళంట చేస్తే మీరు ఇవాళ అంటున్నారు కదా, మరి వాళ్ళు వచ్చినారు డబ్బుల కోసం వచ్చారు అంటున్నారు తప్ప మరి నిజంగా ఆ విధంగా రావాలి అని మీరు చెప్పిన ప్రకారం చెప్పాలంటే వాళ్ళు దోచుకుంటే వాళ్ళైతే వస్తారండి. వాళ్ళు దోచుకోలేదు ఎన్స్ ప్రూవ్డ్ కదా. మీ స్టేట్మెంట్ లోనే కాంట్రవర్సీ ఉంది, మీ దాంట్లోనే అలా అడ్మిషన్స్ లోనే ఉంది కదా. ఆయనకు అంత అవసరమా వాళ్ళకు? వాళ్ళు ఆ విధంగా దోచుకునే వాళ్ళకి కదా రారు కదా. వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావాలండి? ఆశయ తిమాశాలని కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు పాలిస్తే దేశాన్ని మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీగా పాలించింది. కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు.
ఇవాళ ఏటీఎం లాగా తయారైంది, బీటీఎం లాగా తయారైంది. మీరు మీ ఉనికి కాపాడుకోవడం కోసం మీరు విమర్శించడే తప్ప ఎక్కడ కూడా మీ దాంట్లో ఎక్కడ కూడా మాటల్లో ప్రజలు నమ్మట్లే. దానికి ఎన్స్ ప్రూఫ్ కూడా డెమోక్రసీలో ప్రూఫ్ ఏం కావాలి రోజా గారు? గెలిపే కదా. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి సాగు తప్పి కన్వర్టపోయింది. ఇవాళ బీజేపీ చూసుకుంటే 116 మున్సిపాలిటీలు, ఒక మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్, ఒక కార్పొరేషన్. ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు, ఆ బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రామచంద్ర ఒకరు కూడా పడదు. ప్రతిపక్ష ప్రజల్లోకి రండి. మీరు అద్దె వదిలి పెట్టుకుని ఊరికి విమర్శించవాకండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అసలు తెలంగాణకి ఏమి ఇచ్చారు? శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అడిగిన, తెలంగాణ ప్రజానీకం అడిగిన, ప్రతిపక్షాలు అడుగుతున్నా ఒకటే విషయం అడుగుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఆ డీసీసీ శిక్షణా శిబిరాలకు హాజరయ్యి తర్వాత ఆ రోజు ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శిస్తారు అని ఆయన స్కెడ్యూల్లో ఉంది. మరి వాళ్ళని పరామర్శించేటువంటి రాహుల్ గాంధీకి ఇక్కడ ఇష్యూస్లో బాధపడుతున్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి టైం లేదా, లేదంటే ఆయనకి చిత్తశుద్ధి లేదా, లేదంటే ఆ ఇష్యూనే ఇష్యూ కానట్టుగా చూస్తున్నారా? రోజా గారు పేదల పక్షపాతి, పేదల కోసం పుట్టింది, పేదల మధ్య ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు ఇష్యూస్ ని అడ్రస్ చేయలేదు? ఎందుకంటే మీరు ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పండి. ఎందుకంటే రాజు చాలా మంది చూస్తారు కాబట్టి. నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పట్లేదు. యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఒకటేసారి కాదు కదా, మీరు అడిగినంత ఈజీగా సమాధానం చెప్పాలంటే పబ్లిక్ క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరు పరిపాలన ఉన్నారు? ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీకి ఇచ్చాం. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా ఉంటే జోటెడ్ లాగా ముందుకు పోతున్నారు. ఇవాళ బీజేపీలో అలా ఇస్తున్నారా? బీసీలకు కనుక వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారా? తప్ప కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీఆర్ఎస్ లో బీసీలకు, ఎస్సీలకు ఇస్తున్నారా? అందరి కట్టడు వర్గాలకు న్యాయం జరిగేదే కాంగ్రెస్ పార్టీతో. నేను అడిగింది ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సూటిగా ఇక్కడ మూసీ భూ నిర్వాసితులు, తర్వాత హైడ్రా బాధితులు కావచ్చు, భూదాన్ భూమి బాధితులు కావచ్చు, వీళ్ళెవ్వరిని పరామర్శించలేదు ఎందుకు? మేము నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందాక చెప్పాను మేడం, మీరు గమనించలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ఖమ్మం కలెక్టరేట్ లో ఏదైతే ఉన్నారో మా ఖమ్మం అందీప్ దుర్శెట్టి గారితో మీటింగ్ పెట్టేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పిలిపించుకొని మాట్లాడడం చాలా స్పష్టంగా చెప్తాను. వినండి దయచేసి. నేను ఎందుకంటే నిన్న ఈవినింగ్ జరిగింది, బహుశా ఇదే టైం నిన్న 7 గంటలకు జరిగి ఉంటది. నాకున్న సమాచారం మేరకు వాళ్ళందరూ కూడా పిలిపించుకొని అర్హులు ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఇందులో మిడిల్ ఇస్తాం చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ కూడా స్వీకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఆ రోజు 2023 ఏదైతే జూలై 10వ తారీఖున ఇల్లు కొలగొట్టి ఇంటికి పోయినట్టు కాదు ఇది. మీరు దయచేసి గమనించాలి రోజా గారు. మీరు కూడా మేము చెప్పేది వినట్లే, మీరు వినకుంటుంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోవట్లేదు. అది మేము జరిగిన దానికి వాళ్ళు మొదలు పెట్టారు, కానీ ఆ రోజు వాళ్ళు ఫినిషింగ్ ఇవ్వలేదు. కానీ ఇవాళ వాళ్ళు మళ్ళీ ప్రేరేపించి ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళకి ఇంట్లో ఎలా కావాలి, వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్తున్నా, నేను అఫీషియల్ చెప్తున్నా, 40,000 నుంచి 7-8 లక్షల రూపాయలు ఒక్కొక్క దగ్గర వాళ్ళు స్వాధీనం చేసుకున్న వాళ్ళకి ఇళ్లలో పాపం అక్కడ గుడిసెలు ఇప్పించారు, కొంతమంది పక్క ఇల్లు కట్టించారు. ఇదేం అన్యాయం అంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏం పద్ధతి అండి ఇది? తెలియదా మీకు? ఎలుగుమాటలో ఆ సర్వే నెంబర్లు భూధన భూములలో గవర్నమెంట్ ఏదైనా అవసరాల కోసం, ప్రజా ఉపయోగాల కోసం ఉపయోగిస్తుందని తెలిసినా కూడా వీళ్ళు కావాలనే రెచ్చగొట్టారు. మా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. వీళ్ళు సానుభూతి కోసం మాట్లాడుతున్నారు తప్ప ఏం చేశారండి? రైట్, ఓకే. మరి రాహుల్ గాంధీ వస్తుంటే ఓయూ స్టూడెంట్స్ ని, తర్వాత ప్రజా సంఘాల నాయకులు ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేశారు? లా అండ్ ఆర్డర్ మేడం, అది లా అండ్ ఆర్డర్. హైదరాబాద్ స్పెషల్ యాక్ట్ ఎవరైనా మీరు చూడండి, ఎవరు వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ కోసం ఖచ్చితంగా చేస్తారు. దాన్ని మనం ఏ విధంగా తప్పు పడతాం? హైదరాబాద్ అనేది స్పెషల్ యాక్ట్ ఉండదు, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ఉండదు. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. లా అండ్ ఆర్డర్ తప్ప వాళ్ళు ఎవరు వచ్చినా అంతే చేస్తారు. మనకు తెలియని విషయం దానికి. వాళ్ళ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టిండు కదా. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు కాలు పెట్టారు, కనీసం అటెంప్ట్ చూడటానికి కూడా ప్రయత్నించలేదు. అది రేవంత్ రెడ్డి గారి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమిటెడ్ టు స్టూడెంట్స్ కానీ, కమిటెడ్ టు SC ST కానీ, రేవంత్ రెడ్డి గారి ఓయూకి అడుగుపెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? అమలైతే మేడం, నేను చెప్పాను కదా. మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుగా 47,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల 47,000 కోట్ల రూపాయలు కట్టారు. దయచేసి ప్రజానికంగా గమనించండి. 2 సంవత్సరాల కాలంలో ఆయన 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేస్తే 47,000 కోట్ల రూపాయలు కట్టితే ఇవాళ సతీష్ గారు మాట్లాడండి. చెప్పట్లేదు కదా, చెప్పే కావు కదా.
రైట్ సతీష్ గారు. అల్లినట్టు చెప్పే కాదు కదా ఇది. Right మీరు 4 ఏళ్ల కాలం 25,000 కోట్లు కడితే 2 ఏళ్ల కాలం 47 కోట్లు మీకు అభివృద్ధికి డబ్బులు లేకుండా మీరే చేసి ఇల్లు తెచ్చిన. చేసి వెళ్ళిపోయారు కదా, అంతా దోసుకొని దాచుకున్నారు కదా, 2 ఏళ్లలో కదా. 3 లక్షల కోట్లు అప్పు పాలించారు చేసినారు కదా. 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసిన ఏదన్నా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే మేడం, మీరు చూడండి ఒకటే ఇద్దరు ఉండండి. ఇద్దరు ఒకటే కలిసి మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాము. ఓకే. మేము ఇద్దరం ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, కానీ- ప్రతిపక్ష పార్టీలో మా పాత్ర. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఆర్ఎస్ బ్రదర్స్ పాలన అంటున్నారు కదా వాళ్ళు. ఆర్ఎస్ బ్రదర్స్ కాదు మేడం, వాళ్ళది మేడం. ఇద్దరు జంట కావాలని నేను ఫస్ట్ నుంచి చెప్తాను, అవిభక్త కావాలని ఫస్ట్ నుంచి మనం శ్రీనివాస్ రెడ్డి నాకు ఏంటంటే ఆయన గుండెకు కాంగ్రెస్ కండువా అడ్డం ఉంది, ఆ కండువా తీసి పక్కకు పెడితే ఖమ్మం ప్రజల బాధ గోదా ఉన్నా లేకున్నా ఇదే విను. ఆ కాంగ్రెస్ కండువా పక్కకు తీస్తే ఆ గుండెకు ఖమ్మం ప్రజల బాధ రోదన వాళ్ళు ఎంత విలువలాడుతున్నారు అనేది అర్థమైంది. తెలుసు సతీష్ గారు, అన్ని తెలుసు. అయ్యో కింద నుంచి వచ్చిన వాళ్ళం, ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం. మేము సీట్ ఏదో ఏసీ రూమ్ నుంచి తయారైన వాళ్ళం కాదు, మేము పబ్లిక్ కాదు కాబట్టి మరి వాళ్ళ అన్న మీరు ఒక విషయం పార్టీలకు ఆవేశం ఎలా ఉంటుంది అన్న శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ ఎంఐఎం పక్కకు పెట్టండి, మనుషులం మనమంతా మనుషులం, తెలంగాణ బిడ్డలం. ఇలా పాపం వినండి, మరి తెలంగాణ బిడ్డలం ఖమ్మంలో కానీ లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో గాంధీ పేరుతో కడుతున్న కన్స్ట్రక్షన్స్ కానీ చిట్టీలు వేసుకొని ఉన్న బంగారం అమ్మి అప్పులు తెచ్చుకొని నిరుపేద బతుకులు. వినండి దయచేసి వినండి వినండి ఫస్ట్ వినండి పేపర్ ఫోటోతో సాగు చూపించారు మీరు ఎందుకు వినండి అన్న మీరు ఎందుకు వెళ్ళగట్లేదు? అదేవిధంగా బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. సబర్మతి ఆశ్రమం కోసం కొన్ని వేల ఎకరాలు మీరు అక్కడ కొన్ని వేల ఎకరాలకు దాదాపు 30,000 ఎకరాలు మేడం రిజర్వేషన్ కోసం అదేం జరిగింది అది చెప్పాలి మరి వెంకటరెడ్డి గారు. ఆ విషయం చెప్పినారు కదా మీరు, చెప్తే మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేశారు కదా అక్కడ. శ్రీనివాస్ రెడ్డి అన్న ఇప్పుడు మరి ఇక్కడ మీరు కూడా అడ్రస్ లేకుండా పోయారు కదా, దీని అర్థం ఏంది మరి? ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి. రైట్ అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మేడం. ఎస్ వెంకటరెడ్డి గారు. అంటే ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి వాళ్ళకి బాధ అనిపిస్తుంది, కానీ భూముల కేంద్రంగా రాజకీయాలు, భూముల కేంద్రంగా వ్యూహాలు, ఎత్తుకడులు, అమ్మడాలు, కొనడాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి మొదలుపెట్టి హిల్టీ భూముల దగ్గరికి వచ్చి, హౌసింగ్ భూముల దగ్గరికి వచ్చి, మా ఊరి దగ్గర తిమ్మాపూర్, ఇక్కడ మహేశ్వరం దగ్గర తిమ్మాపూర్ 700 ఎకరాలు ఉంది. 700 ఎకరాలను వెనకడికి ఎప్పుడో పాపం ఇందిరాగాంధీ గారి పిల్లలని ఇచ్చుంటారు, వాళ్ళ నాయకులని ఇచ్చుంటారు సర్టిఫికెట్. ఏకపక్షంగా బట్టి అన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరి కోసం అంటున్నా, దేనికోసం అంటున్నా ఇదంతా కూడా. ఇది మీరు చేస్తున్న పని ఇది మామూలు 700 ఎకరాలు మేడం, మా ఊరు తిమ్మాపూర్ కందుకూరు మండల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నా. అంటే ఈ పాలన ఉన్నది ఏదైతే ఉందో అధికారులను ట్రాన్స్ఫర్ చేసినారు, కొంతమంది అధికారులు ఒప్పుకోవడం లేదు. 50 మందిని 60 మంది ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకుంటున్నారు రోజా గారు? కొంతమంది అధికారులు మనం ఇరుక్కుంటాం ఇదంతా కథ అనేటువంటి దానికి, అందుకే వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీ సంగతి ఎంతో చెప్తా అంటున్నాడు, మీ కథ అంతా నా దగ్గర ఉంది అంటున్నాడు. అంటే వాళ్ళని బెదిరించే పరిస్థితికి వచ్చింది. 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నాం, ఏ అధికారి ఏందో మీకు తెలియదా? ఎందుకు పోలీసు వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్లను వరుసపెట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? లిస్ట్ పెద్ద లిస్ట్ పేపర్లో వస్తుంది కదా. కాబట్టి వాళ్ళ మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే పెద్ద కుట్ర రాజకీయ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో రియల్ ఎస్టేట్ ఇది ఆయన చిన్న నిర్వచనం. ఈ రకంగా అప్పులు చేస్తున్నారు. వాళ్ళు అప్పులు చెప్పడం లేదు, నెలకు 10,000 కోట్లు అప్పులు చేస్తున్నారు వాళ్ళు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరే ఇస్తారు, గవర్నమెంట్ అన్న తర్వాత అటో ఇటో ఇస్తారు. ఇవాళ నేను అంటున్నది ఏంటంటే ఖమ్మంలో అంత పెద్ద సంఘటన జరిగితే శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, మా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు నేను సాయంత్రం పెద్ద మీటింగ్ పెడితే అది జరిగినాక పెట్టింది మీరు మీటింగ్. 3 మంత్రులు, ఎందుకంటే పెద్ద పోర్ట్ఫోలియోలు ఉన్నాయి మా ముగ్గురికి. ఒక్కరనే వెళ్ళి ధైర్యం ఉంటే అక్కడ పోయి చెప్పాలి కదా. సబర్మతి ఆశ్రమం చెప్పండి, సబర్మతి ఆశ్రమంలో ఇట్లా చేసింది బీజేపీ పార్టీ. నేను చెప్తున్నా కదా, మీరు ఈ మాట చెప్తుంటారు ఎప్పుడు, అక్కడ మీకు అడ్రస్ లేకుండా ఓడగొడుతున్నారు. వరుసపెట్టి 3 రాష్ట్రాలు సమాధానం కాదు. మీ పార్టీ అండి, మీరు చెప్పండి. అవునండి, రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు పోయి చెప్పమనండి, గెలిపిస్తారేమో చూడండి. మిమ్మల్ని గెలిపిస్తే మంచిదే, సంతోషమే కదా. నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సూటిగానే ఒకటే విషయం అడుగుతున్నారు. సబర్మతి రివర్
ప్రక్షాళనకు మీరు అక్కడ ఎన్ని వేల ఇళ్లను ఎన్నడూ అయిపోయింది, ఎన్ని- ఎన్నడూ అయిపోయింది, పోయి చెప్పండి అదే మరి. ఎప్పుడు అయిపోతే అయిపోయిందేంటి? అరే అదే లెక్క. మీరు మాకు కూడా ఇక్కడ ఎందుకు భయపడుతున్నారు? మరి ఇక. ఇక్కడ ఎందుకు భయపడుతున్నది? మాకు కూడా హైడ్రా నాలుగు వచ్చినప్పుడు రోజులు ఎందుకు అయిపోతుంది, భయపడుతున్నారు? అయిపోతుంది, అదే పోటీ ఏమో మరి అట్లా చెప్పు, చేయండి. కదా. చేసిన తర్వాత మీ గతి ఏందో మీరు అవుతుంది రేపు దాటవేసే ఎలక్షన్. ధోరణి ప్రదర్శిస్తున్నారు నేను తప్ప ఏమంటున్నా మన అంటే తెలంగాణ డెవలప్ 800 ఎకరాల కావాలి. విను కావాలి. విను ఒక్క బీజేపీ శ్రీనివాస పాలిత రాష్ట్రాలేమో మీ- డెవలప్ మీ- కావాలి. మీ- మీ- మీ జిల్లా మంత్రి రైట్ 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 ఒకళ్ళు మాట్లాడండి. ఒక్క నిమిషం మీ జిల్లా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి మంత్రి 800 ఎకరాలు పుట్టం పెడుతున్నాడు ఇలా. ఆయన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఎందుకు ఉంటుందో మీరు చెప్పండి. అమ్ముకోవడానికి ఉంటుందా? అల్పాదాయ వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు ఇల్లు కట్టించేది అనుకుంటారా చెప్పండి. 70 ఏళ్ళుగా ఉన్నది కదా హౌసింగ్ బోర్డు వల్ల. మీరు చేస్తున్న కథ లేదో తెలియదు అనుకుంటారా? మాకు రండి చూపిస్తే ఏం జరుగుతున్నట్టు మీరు. కాబట్టి భూమి కేంద్రంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు, భూమి కేంద్రంగా మీరు డబ్బులు సంపాదించే పద్ధతి చెప్తున్నారు, భూమి కేంద్రంగా అక్రమ సంపాదనకు అనేక రకాల దారులు మీరు ఓపెన్ చేసి ఇవాళ మాట్లాడుతున్నారు. ఏంటంటే హైడ్రా మీరు ఎందుకు భయపడతారండి? మేము భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ప్రజల పక్షాన ఉన్నారు. కొట్టండి, మరి ఎట్లా కొడతారో కొట్టండి, చేయండి. ఇంత ధైర్యం అంటే చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇలా ప్రజలకి ప్రభుత్వానికి దూరం గ్యాప్ పెరిగిపోయింది. కాబట్టి ఇలా ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితులు వాళ్ళు లేదు. ఎందుకు పెట్టడం లేదు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? ఏ ఎగ్జామ్స్ పెట్టాలని కూడా మీరు ఎప్పుడైనా పెడతారు. మీరు రేపు నామినేషన్స్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, షెడ్యూల్ ఇవ్వకుండా పెట్టినటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ కనపడ్డది. మీరు మొన్న ఎన్నికల లోపల ఎన్నికల షెడ్యూల్ ఎక్కడ ఇచ్చారండి? షెడ్యూల్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా ఇచ్చేసి ఎల్లుండి నుంచి నామినేషన్స్ 3 రోజులు అయిపోతుంది. భయపడుతున్నారు మీరు. నేనేమంటున్నా అంటే కాబట్టి ఏది మన షెడ్యూల్ వస్తుంది, షెడ్యూల్ ఇచ్చినాక నామినేషన్స్ అది. మీరు మన మున్సిపల్ ఎన్నికలకు తీయండి, ఎక్కడుందో మీరు 10 రోజులు ఉంటుందని మీరే అంటారు. ఇప్పుడు 10 రోజులు ఉంటుందని మీరే అన్నారు, మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఎల్లుండే నామినేషన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయండి? ఏది ఎగ్జామ్స్ అంటున్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ మీకు ప్రజా వ్యతిరేకత బ్రహ్మాండంగా ఉందనే విషయం తెలిసిన తర్వాత ఇక్కడ దిద్దుబాటు చర్యలు చేస్తున్నారు. అంతే మరి. రైట్ అండి. అభివృద్ధి మంత్రులతో అభివృద్ధి కమిటీ అట. ఆ అభివృద్ధి కమిటీ ఇస్ నథింగ్ బట్ మొబిలైజేషన్ కమిటీ, ఫండ్స్ మొబిలైజేషన్ కమిటీ అది. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సతీష్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.